అమెరికాలో విద్యాభ్యాసం చేయడానికి ఆసక్తి చూపిస్తారు భారతీయ విద్యార్థులు. వివిధ దేశాల నుంచి కూడా యుఎస్లో చదువుకునేందుకు వెళ్తూ ఉంటారు. అయితే వారికి శుభవార్త తెలిపింది అమెరికా. ఇటీవల కొంతకాలంగా తాత్కాలికంగా నిలిపివేసిన ఇంటర్వ్యూ షెడ్యూల్ను మళ్లీ ప్రారంభించింది. కానీ వీసా దరఖాస్తుదారుని సోషల్ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా స్క్రూటినీ చేయనున్నారు అధికారులు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత కూడా ఈ స్క్రూటినీ జరుగుతుందని తెలిపింది. అసలు విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపైన అగ్రరాజ్యం ఎందుకు ఫోకస్ పెట్టింది? ఎవరెవరికి ఈ నిబంధనలు వర్తిస్తాయి? లెట్స్ వాచ్. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. భారత్తో పాటు వివిధ దేశాల నుంచి యుఎస్ వెళ్లి ఉన్నత విద్యను అభ్యసిస్తారు. కొంతకాలంగా స్టూడెంట్ వీసాలపై ఇంటర్వ్యూ షెడ్యూల్ నిలిపివేసిన అమెరికా తిరిగి మళ్లీ ప్రారంభించింది. అయితే సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టింది అగ్రరాజ్యం. వీసా దరఖాస్తుదారుల ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రెడిట్, స్నాప్చాట్, టిక్ టాక్, పింట్రెస్ట్, టంబ్ల్, డబల్ లాంటి 20 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను క్యాన్సిలేట్ అధికారులు పరిశీలించనున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో అభ్యర్థుల పోస్టుల వెనుక ఉన్న ఉద్దేశాలను పరిశీలించనున్నారు అధికారులు. అమెరికా ప్రజల సంస్కృతి, ప్రభుత్వం, ఆ దేశ సంస్థలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా అనేది పరిశీలించనున్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా వ్యక్తుల ఆలోచన విధానం, ప్రవర్తనపై అవగాహనకు రానుంది. సోషల్ మీడియా అకౌంట్లను పబ్లిక్ చేయాలని, ప్రైవసీలో పెట్టవద్దని నిబంధనలు పెట్టింది. F1 నాన్ ఇమ్మిగ్రేషన్, FMJ విభాగాల వీసాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. అమెరికాకు వచ్చేసరికి వివిధ దేశాల నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు కానివ్వండి, ఇక్కడ వర్క్ వీసా మీద వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎంతో మంది అక్కడికి రీచ్ అవుతూ ఉంటారు. సోషల్ మీడియాకి సంబంధించిన ఈ ప్రొఫైల్స్ ని పబ్లిక్ లో పెట్టుకోమడానికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ అనేవి ఉన్నాయి. దాంతో వాళ్ళ రాడికల్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా యూఎస్లోకి ఎంటర్ అవుతున్నారా, అక్కడ ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీకి ఇబ్బంది ఏమైనా కలుగుతుంది. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనం చూస్తే ప్యాలెస్తైన్ గురించి యూనివర్సిటీస్ దగ్గర గొడవలు పెట్టడం కానీ అన్వాంటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా యూఎస్లో రైజ్ అవుతూ ఉన్నాయి. సో ముందుగానే ఇప్పుడు నుంచి ఏంటంటే ఈ స్క్రూటినీ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఎగ్జిస్టింగ్ అంటే ఒక 10-15 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు కానివ్వండి, వాళ్ళు ట్విట్టర్లో చేసిన ట్వీట్స్ కానివ్వండి, వీటి ఆధారంగా వాళ్ళు సెండ్ చేసిన ఈమెయిల్స్లో నుంచి సెండ్ చేసిన డాక్యుమెంట్స్ని కానీ అన్ని సర్వేలెన్స్లో పెట్టి వాళ్ళు ఎలాంటి రాడికల్ పీపుల్ అనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళ దేశం నుంచి వాళ్ళని పంపించేయడానికి ఇది పూర్తిగా వాళ్ళు తీసుకుంటున్న చర్యలు. అమెరికా భద్రతను దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ వీసాపై ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు సైబర్ నిపుణులు. సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు ఫోటోలు, వ్యక్తిగత సమాచారం చోరీ చేసే అవకాశం ఉందంటున్నారు సైబర్ నిపుణులు. హార్ట్ బీట్ కోవర్ట్ ఆపరేటింగ్ టూల్ సర్వైలెన్స్ మీదే సర్వైలెన్స్ చేయగలదు. సో మనం పబ్లిక్ నుంచి ప్రైవేట్ నుంచి పబ్లిక్ కో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ని రీడ్ చేయగలదు, మన యొక్క డేటాని అది రీడ్ చేయ డాక్యుమెంట్స్ని స్కాన్ చేయగలదు, స్క్రీన్ షాట్ తీసుకోగలదు, ఫోటోలు యాక్సెస్ చేయగలదు, అన్ని డీటెయిల్ అది యాక్సెస్ చేయగలదు. హార్ట్ బీట్ అనే ఈ యొక్క టూల్ డిఫెన్స్కి కానివ్వండి, లేదంటే కనుక వాళ్ళ FBI కానివ్వండి, CIA కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్కి అది యాక్సెస్ ఉంది. ఉన్న తర్వాత కూడా ఇవి అడుగుతున్నారు పబ్లిక్లో పెట్టండి అని అంటే ఒకవేళ ఆర్మ్స్ అమ్ముకోవడానికి ఇది ఇండైరెక్ట్గా ఇస్తున్న వార్నింగ్ అవ్వచ్చు కొన్ని కంట్రీస్కి. ఇది ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయి, ప్రైవసీ బ్రీచ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టినప్పుడు స్కామర్స్ ఆ యొక్క ప్రొఫైల్ ఫొటోస్ కానివ్వండి, ఆ దానిలో ఉన్న మెటీరియల్ని కానివ్వండి స్కాన్ చేసి ఫేక్ ప్రొఫైల్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా పెట్టారు అక్కడి అధికారులు. నిత్యం విదేశీ విద్యార్థుల అకౌంట్స్ స్క్రూటినీ చేయనున్నారు యుఎస్ కాన్సులేట్ అధికారులు.